హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. చాలా రోజులైంది కదా ఈ వాయిస్ అయితేనే. చాలా రోజులు అంటే ఏం కాదు, కొంచెం కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. అండ్ ఈరోజు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ మీరు ఈ పండుగను మీ సైడ్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. మేమైతే కొంచెం లేట్ అయ్యింది, లెవెల్కి వెళ్ళినాం అనుకోండి, 10:30 లెవెల్కి ఆ టైంలో వెళ్ళినాం. పక్కనే ఉన్న సురేంద్రపురికి పోయినాం. సురేంద్రపురి ఒకరోజు నేను లైవ్ పెట్టినా కదా, గుర్తుకుందా మీ అందరికీ? ఈరోజు అయితే ఫుల్ వీడియో డీటెయిలింగ్గా చూడండి, బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి శివాలయం మూడు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ సకల దేవత సన్నిధి అని ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క విగ్రహం, అండ్ ఇక్కడ మహాభారతం, రామాయణం, మన ఇతిహాసాలన్నీ కూడా ఇక్కడ బొమ్మల రూపకంలో చిత్రీకరించారన్నమాట. అండ్ పక్కన ఉంటుంది మనకి హెడ్ వచ్చేసి పెద్దవాళ్ళకు 350 రూపీస్, చిన్న వాళ్ళకైతే 350 రూపీస్. అండ్ మేము ఇక్కడికి మెయిన్లీ నేను ఆల్రెడీ చూపించినాను కదా, వీడియో లైవ్ పెట్టినాను కదా. అండ్ ఇక్కడ మేము మెయిన్లీ అయితే దీపాలు ముట్టించడానికి అయితే వచ్చేసినాం, నేను, మమ్మీ, వదినే అండ్ మా వాళ్ళందరూ వచ్చారనమాట. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ ఏం జరిగిందంటే, మన సబ్స్క్రైబర్ కూడా కలిసినారు, ఆయన చూపిస్తాను నేను వీడియోలో. బట్ కొంచెం టైం లేకుండే అక్క వాళ్ళతోటి మాట్లాడడానికి. పాపం ఏమనుకున్నారేమో, అక్క నువ్వు ఈ వీడియో చూస్తే మాత్రం ప్లీజ్ ఏమనుకోకండి, నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా నేను వీడియోలో చూపిస్తాను. అండ్ మా అన్న కూతురు ఎడవడం వల్ల కొంచెం జిగ్జాగ్ ఉండనమాట, అంత గజిబిజి అట్లా అని చెప్పేసి అయితే నేను అక్కని సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయినా. అక్క ఐఎమ్ రియల్లీ సారీ, ఏమనుకోవద్దు. అండ్ నెక్స్ట్ టైం మాత్రం చూపిస్తా. అండ్ వీళ్ళు వచ్చేసి మా పిన్ని వాళ్ళ కూతురు అనమాట. వచ్చి హాయ్ చెప్తారు, మాకోసం వెయిట్ చేస్తారంట, మేము వస్తామని అనుకోరంట ముందే. అండ్ వచ్చేసి ఇంకో క్లింకర్ అని అయితే ఎత్తేసుకుంటారు. మనం పక్కనే మనకైతే నవగ్రహాలు ఉంటాయి. టెంపుల్ నేను ఎండ్లో చూపిస్తాను మొత్తం ఎట్లుంటుంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అయితే. ఆ అమ్మ ఏ విధంగా పూజ చేసింది, ఏ విధంగా ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసుకుంటారని అయితే చెప్పేస్తాను నేను. అండ్ ఇక్కడ మోస్ట్లీ చాలామంది ఒకరి హెల్ప్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసినారు కదా నేను చూపించింది, అదే సకల దేవ సన్నిధి అనమాట. లోపలికి వెళ్ళాలి. అండ్ గుడికి మనకు ఏముండదు, ఫ్రీ అనమాట. లోపలికి వెళ్ళడానికి మాత్రమే 350 రూపీస్. ఇంకా మన వాళ్ళందరూ వచ్చేసారు, ఉసిరి చెట్టు దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకో మా గుంపు అంతా వచ్చేసారు అనమాట. ఆడ లేడీస్ అంతా ఇంకా చేస్తున్నారు. అండ్ చూడండి ఇంకో ఇక్కడ ఆ వాటర్ కూడా తీసుకోవాలి, మేము మర్చిపోయినాం. అండ్ ఫస్ట్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ మనకు తెలియకుండా మాత్రం పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయండి. అండ్ ఇక్కడ మాకైతే కొంతమంది గైడెన్స్ ఇచ్చారు, వాళ్ళతో చేసేసినారు అనమాట. ఇంకా ఈ విధంగానైతే చేసేస్తున్నారు. చూడండి, మీరు మీ సైడ్ కూడా సేమ్ ఇలానే చేస్తారా లేదో కామెంట్ అయితే చేయండి. అండ్ మోస్ట్లీ చాలామంది ఉన్నారు ఈ ఉసిరి చెట్టు దగ్గరనైతే. బిభత్సమైన జనాభా అయితే ఉంది. మిగతా టైంలో చాలా తక్కువ ఉంటారు, కానీ కార్తీక మాసం కదా, సో శివుడికి ఇష్టమైన మాసం, ప్రీతికరం కాబట్టి చాలామంది ఈ టైంలో మాత్రం పూజలు చాలా చేస్తుంటారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ముట్టిస్తుంటారు. నేనైతే ఒకటి విన్నా, అది నిజమే కావచ్చు. 365 డేస్కి ఒత్తులు ఉంటాయంట. ఆ ఒత్తులు మనం దాంట్లో డిప్ చేసి ఆవు నెయ్యిలో మనమైతే అక్కడ ముట్టించినాం అనుకో, 300 డేస్ ముట్టించిన ఫలితం అయితే దక్కుతుంది. అంటే 365 రోజులు చేసిన ఫలితం అయితే దక్కుతుంది అని చెప్పేసి అన్నారు. అండ్ ప్లస్ మమ్మీ ప్రతి ఇయర్ ముట్టిస్తుంది, అమ్మ వదిన ఇద్దరు కలిసి ముట్టిస్తూనే ఉంటారు. అండ్ ఈసారి మేము కూడా ముట్టిస్తాం, సాయంత్రం ముట్టిస్తాం, నేను అన్న డాడీ ఇంటి దగ్గర ముట్టిస్తామని చెప్పేసి ఆపుతున్నాను నేనైతే. అండ్ ప్లస్ ఇంకా మనోళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా ఇంక దీపాలు అయితే వెలిగించేస్తున్నారు. 365 ఒత్తులు అంటే 365 ఒత్తులతోటి దీపం అయితే ముట్టించేస్తున్నారు ఉసిరి చెట్టు కింద.
అండ్ నెక్స్ట్ జమ్మి చెట్టు కింద కూడా ముట్టిస్తే చాలా మంచిదంట. అండ్ జమ్మి చెట్టు కూడా పక్కన ఉంది. అండ్ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటిదంటే మనకు చెట్లు అవి ఇవి తెలియదని అనుకుంటాం కదా, అవన్నీ అయితే మనకి ఇక్కడ చెట్టుకి నేమ్స్ తెలియదు అనుకుంటాం కదా, ఆ చెట్టు నేమ్స్ అయితే రాసి పెట్టిరీడ. అది మస్తు అనిపించింది నాకైతే. ప్రతి చెట్టు చాలామందికి కొంతమందికి సైంటిఫిక్ నేమ్స్ అవి ఇవి తెలియదు అనుకుంటారు కాబట్టి పక్కనే చెట్ల నేమ్ రాసిర్రు. అండ్ ఇక్కడ నవగ్రహాలు కూడా సపరేట్ ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నాకైతే బీభత్సంగా ఇష్టం అనమాట సురేంద్రపురి. మీరు ఎప్పుడన్నా ఇక్కడ సురేంద్రపురికి వచ్చిరా, ఈవెన్ గుట్టకు వచ్చిన వాళ్ళు చాలామంది తెలియకుండా మాత్రం ఖచ్చితంగా యాదగిరి గుట్టకు వచ్చినప్పుడు సురేంద్రపురిని అయితే దర్శించుకోండి. అండ్ ఎందుకు ప్రతిసారి అయితే వీడియోస్ అలో చేయకపోదురు, అండ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఏమో కానీ టెంపుల్లో వీడియోస్ అయితే అలో చేసిరు. నేను టెంపుల్లో వీడియో కూడా తీసిన. లాస్ట్ టైం మీకు టెంపుల్లో చూపించలేదు కదా, ఈసారి టెంపుల్లో వీడియో కూడా తీసిన, చూడండి. అండ్ శివాలయంలో అభిషేకం చేసుకుంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అండ్ ప్లస్ నేను ఆ వీడియో కూడా షూట్ చేసిన. ఫుల్ వరకు చూడండి, మీకే నచ్చుతుంది. ఓకేనా. మన మనసులో ఏమన్నా ఒక కోరిక కొనుక్కొని సంకల్పంతో కొనుక్కున్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడైతే కరుణిస్తాడు మనకి, ఆ కోరికనైతే నెరవేరుతుంది. ఆబ్వియస్లీ అందరికీ జరుగుతుంది. అండ్ మీరు కూడా నిశ్చలమైన మనసుతోటి కోరిక కోరుకోండి, ఖచ్చితంగా మీకైతే తెలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మన వాళ్ళందరూ ఇంకా గ్రూప్ ఫోటో దిగారు అనమాట. ఇంకా చూడండి వీళ్ళే అనమాట, మా అక్కలు అండ్ అన్న అవుతాడు అండ్ వదిన అనమాట, అత్తమ్మ పెదమామ వాళ్ళ కూతురు. అండ్ ఈ పిల్లలు ఇంట్లో ఉంటారు, వాళ్ళు అన్న కొడుకు కూతురు అనమాట వాళ్ళు. అండ్ పక్కనే మనకి వేప చెట్టు దగ్గర నాగుల విగ్రహాలు అంటారు కదా, అవైతే ఉన్నాయి ఇక్కడ. వీటికి కూడా పూజ చేసేసుకుంటారు. అండ్ ప్రతి ఒక్కరు ఇన్కేస్ మేబీ నేను ఏమైనా మిస్టేక్ చెప్పుంటే మాత్రం లిటరలీ సారీ. అండ్ నేను చెప్పినాను కదా సబ్స్క్రైబర్ మన వాళ్ళు ఒకరు కలిసిరని, ఆ అక్కనే అనమాట అక్కడ మొక్కుతుంది చూడండి. ఆ అక్క బ్లూ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్లో శారీ కట్టుకున్నది కదా, ఆ అక్క అనమాట. ఆ అక్కనే చెప్పింది, నువ్వే కదా సూపర్ శివ వ్లాగ్స్ అని అడిగింది. అసలు లిటరలీ మస్తు అనిపించింది ఆ అక్క అన్నప్పుడు. కాకపోతే నేను అప్పుడు వీడియో తీసుకుంటున్నా, లేకపోతే నేను అడిగిన అక్కని, అక్క వీడియో తీద్దాం అక్క అంటే ఓకే పర్లేదు తర్వాత తీద్దామన్నది. కానీ నాకు కొంచెం మర్చిపోయి అసలుకి నేను వీడియో తీయలేకపోయినా నిజంగా. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడన్నా కలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీస్తా అక్క. అండ్ ఐ హోప్ నువ్వు ఈ వీడియో చూస్తావని కూడా అనుకుంటున్నాను నేను. అండ్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మెయిన్ గర్భగుడి అనమాట ఇది. గర్భగుడిలో ఎంటర్ అయ్యి అక్కడ ఆల్మోస్ట్ శివాలయంలో అభిషేకం జరుగుతూనే ఉంది. అండ్ ఇక్కడ మనము నేను ఇదివరకు కూడా చెప్పిన, నంది చెవులో మనం ఏదన్నా మొక్కుకొని చెవులో చెప్పితే మన కోరిక మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. అండ్ భక్తుల సందడి మాత్రం చాలా ఉంది సురేంద్రపురిలో. అండ్ కిటకిటలు ఆడుతుందని అంటారు కదా, సేమ్ అదే విధంగా. అండ్ మమ్మీ చూడండి, మమ్మీ కోరికనైతే చెవులో చెప్పేస్తుంది. అండ్ అభిషేకం చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. అండ్ మనం ఇక్కడ కార్తీక మాసంలో ఎస్పెషల్గా పంతులకైతే ఒకటి ఇలా ఇవ్వాలనంట. నాకు ఏమంటారో తెలియదు దీన్ని, కాకపోతే ఒక పళ్ళెంలో బియ్యం, 3 ఉసిరికాయ దీపాలు, ఆకులు, మనకు తోచినంత పైసలు అయితే పెట్టేసి పంతులు గారికి ఇస్తే మనం అనుకున్న కోరికలు అష్టైశ్వర్యాలతోటి అభివృద్ధి చెందుతామని చెప్పేసి నమ్మకం అనమాట. పంతులకి మనం ఇవ్వాలన్నమాట, దానం ఇవ్వాలి. సో దాని ద్వారా మన మీద ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి మనం ఏమన్నా చేసినా సరే కానీ మనకైతే మంచి కలుగుతుంది అని చెప్పేసి నమ్మకం. అండ్ ఇది చాలామంది ఇస్తారు. మీకు గనక తెలియకుంటే మాత్రం ఒకసారి తెలుసుకొని మీ చుట్టుపక్కల ఉన్న పంతులకి ఎవరికైనా సరే ఇవ్వండి. అండ్ ఈ కార్తీక మాసంలో ఎప్పుడు ఇచ్చినా సరే మంచి ఫలితమే దక్కుతుంది. అండ్ స్పెషల్గా ఈరోజే ఇవ్వాలని ఏం లేదు, మీకు వీలైనప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి, ఇవ్వండి పంతులకి. ఐ హోప్ ఈ కొంచెం విషయం అయితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే గబగబా నేను టెంపుల్లో ఉన్న అంతా చేస్తా. ఒకసారి అవుట్లుక్ అయితే మీరైతే చూసేయండి. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది సురేంద్రపురి. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడే ప్రసాదం కూడా పెడతారు. అండ్ ఫస్ట్ మనకు ప్రసాదం ఖచ్చితంగా తీసుకోవాలి కదా, తీసేసుకుందాం. అండ్ పక్కనే మనకి గోశాల కూడా ఉంటుంది. అండ్ గోవులకి ఇక్కడ గడ్డి కూడా దొరుకుతుంది. అండ్ మీకు దీపాలు మర్చొచ్చినా దీపాలు కూడా అమ్ముతూనే ఉంటారు. ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి లోపల. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్.